భాష కలనైన మానొద్దు. అమ్మ పాల తీపిదనం మాతృభాష మరవద్దు. తెలుగుదనం మనకు ధనం, తెలుగు భాష తీయదనం, మనసులు కలబోసి మనకు మమతలొసగు సాధనం, మమతలొసగు సాధనం. కమ్మనైన తెలుగు భాష కలనైన మానొద్దు. సాహిత్య పూదోట అన్నమయ్య త్యాగయ్యలు సుధలొలికిన తెలుగు పాట. కవులెందరు వెలయించిన సాహిత్య పూదోట అన్నమయ్య త్యాగయ్యలు సుధలొలికిన తెలుగు పాట. ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఎన్నో నోముల ఫలము, ఆంధ్రత్వం ఆంధ్ర భాష ఎన్నో నోముల ఫలము, అది మరచిన ఆంధ్రుల గతి అంధకార బంధురం. కమ్మనైన తెలుగు భాష కలనైన మానొద్దు. డాడీలు వద్దు, అమ్మ నాన్నలి ముద్దు, అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల బాట నడవద్దు. మమ్మీ డాడీలు వద్దు, అమ్మ నాన్నలి ముద్దు, అచ్చమైన తెలుగు వీడి ఆంగ్ల బాట నడవద్దు. అవసరమున్నంత వరకు ఆంగ్లాన్నే నేర్వండి, అవసరమున్నంత వరకు ఆంగ్లాన్నే నేర్వండి. అనవసరపు ఆర్భాటం ఆత్మవంచనేనండి. కమ్మనైన తెలుగు భాష కలనైన మానొద్దు. భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం, కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కది శోకం. ఆంగ్ల భాష వ్యామోహం ఆంధ్రానికి ఒక శాపం, కాకూడదు కాకూడదు తెలుగు తల్లి కది శోకం. మాతృభాష ప్రేమించు, పరభాషల గౌరవించు, మాతృభాష ప్రేమించు, పరభాషల గౌరవించు. తెలుగు బువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు, తెలుగు బువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు, తెలుగు బువ్వ తిన్నందుకు తెలుగోడిగా జీవించు. అధికార నాకు కూడా అర్థమైంది. కవితాలు పూర్తిలో నరయుచు మోదమందరి మహాత్ములకు, మహనీయ వాగ్విశేఖరులకు, నేటి వక్తలకు కవులకు కుసుమాఖ్యతాంజలు. మిత్రులారా, మీ అందరికీ కూడా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ
ఈ దినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనమంతా తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్నాం. కాబట్టి కీర్తిశేషుడు ఇడుగు రామమూర్తి పంతులు గారు ఆయన 161వ జయంతి. ఆయన తెలుగు భాష కోసం తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన వ్యక్తి. గ్రాంధిక భాష అర్థం కాదు, వ్యావహారిక భాష ఉండాలి, అందరూ మాట్లాడుకునే భాష ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యావహారిక భాష ఉద్యమాన్ని నడిపినాడు. అటువంటి మహత్తరమైన వ్యక్తిని 161 సంవత్సరాలైనా ఈనాడు గుర్తు చేసుకుంటున్నాం. మనం అమ్మ చైతన్య నాకు తెలుగు అమ్మ అది తెలుగు భాషాభిమాని శ్రీమతి చైతన్య లక్ష్మి గారి మరి విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి మాన్యులు మండల అభివృద్ధి గారి రామకృష్ణయ్య గారు, కొంచెం చాలామందిని కూడా ఆహ్వానించాం, వస్తామన్నారు, జాయిన్ అవుతామన్నారు. ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారిని, అలాగే తెలుగు భాషలో జీవిస్తున్నాం. మా పెన్షన్ మన పెన్షనర్స్ దయచేసి వేదిక ఉన్న వాళ్ళు సభకు వచ్చిన మా పెన్షనర్ సంఘ అధ్యక్షుడు డాక్టర్ మీనాక్షి రెడ్డి గారికి, మన కడప జిల్లా వారసత్వానికి పుట్టినిల్లు, మన భారతీయ వారసత్వం అంతా కడప జిల్లాలో ఉంది. మన కడప జిల్లాను విస్మరించడానికి లేదు. కడప జిల్లాలో పుట్టడం ఒక అదృష్టం, నివసించడం ఒక అదృష్టం. ఎందుకు అనండి, కడప జిల్లా మన సంస్కృతికి సాంప్రదాయాలకు నిలయం. చూడండి, ఈరోజు ప్రపంచమంతా కూడా కడప తట్టు చూస్తూ ఉంది. ఎందుకు చెప్పండి? కల్లమల శాసనం దొరికింది. ఎప్పుడో కీర్తిశకం 575 సంవత్సరంలో మృత్యురాజు ధనుంజయ అయినటువంటి మహారాజు ఆయన నాగభూ తెలుగు అక్షరాలు, ఆ నాగభూ అనేటువంటి తెలుగు శాసనాన్ని తీసుకున్నాడు. ఆ శాసనం ఆధారంగానే ఈరోజు అత్ర స్థితానాం సర్వేషాం జనానాం నానావిధ గోత్రాణాం నానావిధ పూర్ణ లక్ష్మీ స్వరూపాణాం లక్ష్మీనారాయణ స్వరూపాణాం సర్వేషాం జనానాం సప్రశ్రయ నమస్కారः. శుభం భూయాత్. తప్పకుండా దానికన్నా ముందుగా కూడా ఒక మంచి నమస్కారం పెట్టి, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపలందు లీనమై, ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపలందు లీనమై, ఎవ్వని ఎందు నిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవున్ ఈశ్వరునే శరణం వేడదన్.